కలుగును గాక. ఈరోజు అంశం సంఘం ఎవరిది, మనం ఎవరి వారై ఉన్నాం. 2 టాపిక్స్. సంఘం ఎవరిది, మనం ఎవరి వారై ఉన్నాం. మాట్లాడుకునే ముందు చిన్న ప్రార్థన. పర్లోక ముందన మా తండ్రి నజరేయుడైన యేసయ్య, సంఘం ఎవరిది, మేము ఎవరి వారై ఉన్నామని మాతో మాట్లాడాలని ఆశపడుతున్నందుకు స్తోత్రం. ఆదిము నుండి అంతం వరకు నాయన తండ్రి, మీరే మాకు బైబిల్ లేఖనుసారంగా సంపూర్ణంగా బోధించి అది మా హృదయంలో భద్రపరుచుకొని అనేక మందిని బలపరిచే విధంగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సంఘం ఎవరిదండి? సంఘం దేవుడిది. మనం ఎవరి వారై ఉన్నాం? దేవుని బిడ్డలై ఉన్నాం. సంఘం దేవుడిది అంటే సంఘ శిరస్సు ఆయన. మనం దేవుని బిడ్డలై ఉన్నాం. ఎందుకనంటే సంఘము దేవుని శిరస్సు అయి ఉన్నాడు, మనము దేవుని బిడ్డలై ఉన్నాం. అందుకే పరలోకపు తండ్రి అని అంటాం. ఏమంటామండి మనం ప్రార్థనలో? పరలోకపు తండ్రి, అబ్బా తండ్రి ఫాదర్ అని ప్రార్థన చేసుకుంటాం కదా. ఆయన మన తండ్రి అండి. సంఘానికి శిరస్సు ఆయనే, సంఘానికి తండ్రి ఆయనే. మన శరీరానికి లోకానుసారంగా తండ్రి అయినప్పటికీ ఆత్మీయ తండ్రి ఆయనే, సర్వము ఆయనే. అందుకే మన తండ్రి ఆయనే. అయితే దేవుని బిడ్డలము జీవించేవారిగా ఉన్నామా లేక లోకానుసారంగా జీవించేవారిగా ఉన్నామా? మాట్లాడుకుందాం. దేవుడు చాలా గొప్పవాడండి. సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అంటే మనం ఆయన బిడ్డలై ఉన్నాం. సంఘం అంటే ఏంటి? దేవుని శిరస్సు అయి ఉన్నది అని మాట్లాడుకుంటున్నాం కదండి. దేవుని బిడ్డలం ఆయన వాక్యమును అనుసరిస్తూ సంఘముకు మానకుండా వెళుతూ దేవుని వాక్యం, దేవుని మాటలు హృదయంలో భద్రపరుచుకుంటూ దేవునికి లోబడి జీవించే వారము దేవుని బిడ్డలం. అదే లోకానుసారంగా అంటే ఇంకా దేవుని సంఘంకి వస్తున్నప్పటికీ దేవుని వాక్యము ఆయన మనతో మాట్లాడే మాటలు విని వదిలేసి, అంటే సండే వెళ్ళాము చక్కగా అటెండెన్స్ చేసుకున్నాం వచ్చేసాం, మళ్ళీ మండే టు సాటర్డే మన ఇష్టంగా నడుచుకున్నాం, మళ్ళీ సండే వెళ్ళామా వచ్చామా. ఇది లోకానుసారంగా. దేవుని బిడ్డలంగా జీవించే వారంగా ఉన్నామా లేక లోకానుసారంగా జీవించే వారిగా ఉన్నామా అన్నది మనం ఎవరి వారై ఉన్నామన్న దానికండి. సంఘం ఎవరిది అన్నది దేవుడిది. సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. మన ఆత్మీయ తండ్రి ఎవరై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. మన ఆత్మీయ తండ్రి ఎవరు? దేవుడే కదండి మన ఆత్మీయ తండ్రి. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:9 ప్రకారం, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉండిటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలేను కదా అన్నాడు. అంటే సంఘానికి శిరస్సు తండ్రి దేవుడు. మన శరీరానికి తండ్రి శిక్షకులై ఉండిరి అంట. మన శరీరానికి తండ్రి శిక్షకులై ఉండిరి అంటే ఏంటి? మన లోకానుసారంగా మనం జన్మెత్తడానికి మామూలుగా మన పుట్టుకి ఒక శరీరము దేవుడే ఏర్పాటు చేశాడు. ఆదమ అవ్వని జతపరిచి మన శరీరానికి తండ్రి అయి ఉండి శిక్షకులై ఉండిరి అంటే మన శరీరానికి శిక్షులై ఉన్నాడు కానీ ఆత్మకు కాదండి. ఆత్మలకు ఎవరు తండ్రి? దేవుడై ఉన్నాడు. ఆయన ఆత్మకు లోబడి నడుచుకోమంటున్నాడు. శరీరానికి లోబడి నడుచుకోమంటల్లా, ఆత్మకి లోబడి నడుచుకోమంటున్నాడు. అందుకే మనం దేవుడి బిడ్డలమా లోకానుసారంగా మనిషిగా మనం మానవుడికి పుట్టిన వారిగా జీవిస్తున్నామా అని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎందుకు అనంటే దేవుని బిడ్డలై ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా నడుచుకోవాలని ఒక సంఘాన్ని ఆయనే కట్టాడండి. మనుషులు కట్టింది కాదండి. సంఘం దేవుడిది. సంఘ శిరస్సు తండ్రి ఆయన అయి ఉన్నాడు. కాబట్టే
కొలస్సీలు 1:18 వచ్చిన ప్రకారం స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. సంఘానికి తండ్రి శిరస్సు ఆయనే, తండ్రి ఆయనేనండి. మన ఆత్మీయ తండ్రి, ఆత్మలకు తండ్రి దేవుడు. శరీరానికి కేవలం శిక్షకులై ఉండడానికే భూమి యందు మన శరీర తండ్రి మానవ రూపంగా మన తండ్రి. ఆత్మీయ తండ్రి ఆయనే, సంఘానికి శిరస్సు అయింది ఆయనే, తండ్రి ఆయన అయిందేనండి. ఎందుకనంటే మనం దేవుడు బిడ్డలుగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, కానీ లోకానుసారంగా బతకాలని దేవుడు అస్సలు ఆశపడట్లేదు. అందుకే సంఘము శిరస్సు దేవుడై ఉన్నాడు. ఆ సంఘానికి ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. మనం ఆయన శరీరమై ఆయన ఆత్మకు లోబడి నడుచుకోవాలని ఆశపడుతున్నాడండి. ఎందుకంటే దేవుడు సంఘం అనేది ఎందుకు అంత స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే సంఘానికి శిరస్సు తండ్రి ఆయనే. మనకు సంఘం అంటే ఆదివారం అనేది దేవుడి సంఘానికి మానకుండా వెళ్ళివారే ఉండగా దేవుడు ఆశపడుతున్నాడు. అదేవిధంగా దేవుని వాక్యమును, దేవుని మాటలను హృదయంలో భద్రపరుచుకుంటూ దేవునికి లోబడి జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఆయనకి లోబడి నడుచుకోవాలి అని అంటే వాక్యానుసారంగా వాక్యానుసారంగా మనం నడుచుకుంటుంటే ఆయనకి చాలా ఇష్టం అండి. మన ఇంట్లో కూడా మనకి ఫ్యామిలీ పరంగా భార్యకి భర్త శిరస్సు అయి ఉంటాడు. మనం ఆయనకి యజమానుడిగా మనం ఆయనకి లోబడి నడుచుకుంటూ ఉంటే ఆయన చాలా సంతోషపడతాడు. అదేవిధంగా తండ్రి కూడా మన సంఘానికి శిరస్సు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆ సంఘానికి మనం నిత్యం మానుకోకుండా సంఘంకి వెళ్తూ ఆయన మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం ఆయన వాక్యం అనే మాట పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. ఏం చెప్తాడో మనం ఆయన మాట విని లోబడి నడుచుకోవాలి అని మనం ఆసక్తి కలిగి సంఘానికి వెళ్ళాలండి. సంఘం ఉంది కదా, ఏదో సండే వచ్చింది వచ్చాము అనే కాదు. అసలు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడని ఆసక్తి కలిగి మన సంఘంలో కూడుకొని దేవుని మాట వినటానికి ఆశపడాలి. అదేవిధంగా ప్రతి సండే వస్తుంది, మనం సండేకి వచ్చాము, దేవుడు ఏదో చెప్పాడు, విన్నాము, ఈ చేతితో వదిలేసాము, మళ్ళీ మండే టు సాటర్డే మన లోకానుసారంగా సోమవారం నుంచి శనివారం వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయారంగా మనం ఉండకూడదు. అందుకే దేవుడు సంఘం అనేది స్పష్టంగా ఆయన తండ్రి అయి ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు. మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. మనం ఎవరు బిడ్డలం? దేవుని బిడ్డలం. అందుకే కదా మనం ఎవరి వారై ఉన్నామని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఎందుకు అంటే మనం ఎవరి వారై ఉన్నా లోకానుసారంగా లోక శరీరానికి ఉన్న వారిగా జీవిస్తున్నామా, దేవుని ఆత్మకు లోబడి మనం ఆయన బిడ్డలుగా వాక్యానుసారంగా నడుచుకోవాలని ఆశపడుతున్నామో దేవుడు స్పష్టంగా తెలియచేయాలనుకుంటున్నాడండి. అంటే మనము తెలుసుకోవాలి, దేవుని బిడ్డలు దేవుని మాటలకు ఇష్టపడతారు, వాక్యానుసారంగా నడవాలని ఆశపడుతూ ఉంటాం. కానీ మనం దేవుణ్ణి ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉంటామండి. మన ఏదో అవసరం వచ్చి ప్రార్థన చేసేస్తూ దేవా నాకు అది ఇవ్వా, దేవా నాకు ఇది ఇవ్వా అన్నట్లు మనం ఉండకూడదండి. మనం ఎవరు అంటే మనిషి కుమారుడు, ఆయన రాకలో మనం ఎత్తబడాలని ఆశపడుతున్నాడు. అందుకే స్పష్టంగా లోకాసువార్త 21:36 వచ్చిన ప్రకారంలో ఆయన మనిషి కుమారుడు, మనం ఆయన రాకలో ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలని కూడా నేర్పించాలని ఆశపడుతున్నాడండి. ఎందుకు అనంటే లోకాసువార్త 21:36 వచ్చిన ప్రకారం ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు, అలా నిద్రపోవద్దని కాదు. అదేవిధంగా మత్తయి సువార్త 26:41 వచ్చిన ప్రకారం కూడా శోధనలో ప్రవేశించుకోకుండా ప్రార్థన చేయమంటున్నాడు అండి. ఎందుకు ప్రార్థన అని అంటే ప్రార్థన కావాలండి. ప్రార్థన లేనిదే మరి మా క్రైస్తవ జీవితానికి అర్థము లేదు. ప్రార్థన అని ఎందుకు అంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే ఈరోజు దేవుడు సంఘంలో కూడుకొని ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఆ సంఘంలో కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మనం